విశాఖపట్నం భూములు మళ్ళీ అడిగారు. చూసావా జగన్మోహన్ రెడ్డి, కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చావు కదా, దానికి రియాక్షన్ అన్నమాట. విశాఖపట్నం భూముల్లో వీడు మళ్ళీ ఎలా అడుగు పెడతారని చెప్పేసి అని స్థానికులు నీ ఫోటోకి చెప్పులు గిప్పులు చీపుర్లు వాటితో పాటు బోనస్గా అమ్మనా బూతులు. అర్థమైందా? నువ్వు చేసే పరిపాలన, నువ్వు తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో సామాన్య ప్రజలు కూడా అర్థమైపోయింది. జనాల క్లియర్ కలకట్టినట్టు అతనికి తెలిసిపోతుంది అక్కడ. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పక్కా మోసంరా. ఈ దెబ్బతో ప్రజల ఆస్తి మీద కన్నేసాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మన ఆస్తి పాస్తులు మన చేతుల్లో ఉండవు, పక్కా జగన్మోహన్ రెడ్డి చేతుల్లోకి వెళ్ళిపోతాయి. తర్వాత మనల్ని వాళ్ళకి ఇష్టం వచ్చిన నాయకుల పేరున మన ఆస్తులు వాళ్ళ పేరున రిజిస్ట్రేషన్ చేయించేసుకొని మనల్ని నడు రోడ్డు మీద నిలబెట్టేస్తాడో అని ప్రజలకు అర్థమైపోయింది. అర్థమైపోయాయి ఇక ఈ రియాక్షన్ అన్నమాట. చెప్పులతోనే కొట్టడం ఒక ఎత్తు అయితే, నేను అమ్మనా బూతులు తిట్టడం ఇంకొక ఎత్తు మాట. వింటే చెవులు మాకే సిల్లెడిపోతున్నాయి. అన్ని బూతులు తిట్టారు, అవన్నీ చూపించదలుచుకోలేదు, అందుకే చూపించట్లా. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చి రిటర్నింగ్ ఆఫీసర్ అని చెప్పేసి మిమ్మల్ని ప్రభుత్వానికి సంబంధించే ఒక అధికారిని అక్కడ పెట్టి మన ఒరిజినల్ దస్తావేజులన్నీ కూడా, మా ఒరిజినల్ దస్తావేజులన్నీ కూడా నీ దగ్గర పెట్టుకుని ప్రభుత్వం చేతుల్లోని నీకు నచ్చినోడికి నువ్వు రాసిచ్చేయచ్చు కదా. ఎవడో అడగడానికి కూడా సరిపోడు, కోర్టుకి వెళ్ళడానికి ఉండదు. ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో ఆయనే ఫైనల్. మనోడిని నెట్టేసుకోవాలా చక్కగా. మన నాయకులందరికీ ఆస్తులు అంతస్తులు భవనాలు మొత్తం ప్రదర్శన మొత్తం రాసిచ్చేయాలా. అంతేనా? ఏం స్కెచ్ చేసావు జగన్మోహన్ రెడ్డి. నిజంగా నీకు ఇన్ని తిరుగుతారు లెక్కన చూస్తే మాకు అర్థం కావట్లా. జనానికి అర్థమైపోయింది, క్లారిటీ వచ్చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఇంతే. మనోడు మనల్ని బతకనవడు. ఖచ్చితంగా జరగబోయేది కూడా అదే. మళ్ళీ నీకు ఎవడైనా ఓటేసి గెలిపించే ప్రయత్నం చేసాడా, ఆడ ఆస్తిపాస్తులు ఆడి దగ్గర ఉండవు. ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర కూడా ఉండవను, మీ నాయకుల చేతుల్లో ఉంటాయి. మీ వైసీపీ నాయకులు కానీ లేదంటే మీ కార్యకర్తలు కానీ చక్కగా వాళ్ళ పేరును రాసిచ్చేసి చరిత్రలో మిగిలిపోతావన్నా నువ్వు. ప్రజల ఆస్తి దొబ్బేసి ఒకరి దగ్గర దొబ్బేసి ఇంకొకటి పెడతావు చూసావా, అలా ఉంటుందన్నమాట. ప్రజలందరూ మేలుకోవాలి. ఈసారి జగన్మోహన్ రెడ్డి ఓటేస్తే మీ ఆస్తులు పాస్తులు మీ దగ్గర ఉండవు. ఖచ్చితంగా మీ ఆస్తులన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకో నాయకులకో రాసిచ్చేస్తాడు.